ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వింటేజ్ వంటలు. మీకు ఇవాళ క్రిస్పీగా వంట సోడా వేసుకోకుండా గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనిలో కాంబినేషన్ ఇన్స్టంట్ రెడ్ చట్నీ చేసి చూపిస్తాను. చూడండి, ముందుగా మనకు కావాల్సింది గారెల పిండి. మేము మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకుంటానండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. గారెల పిండిలోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ జీలకర్ర, అరుగుదల బాగుంటుందండి జీలకర్ర వేసుకుంటే. నేనైతే పట్టుపప్పు వేసుకున్నానండి, హెల్త్కి చాలా మంచిదని. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసుకొని కలుపుకుందాం. చూడండి, అన్నీ వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటాను. చూడండి, ఇలా కలుపుకున్నాను. చిన్నపిల్లలకి చేసుకునే వాళ్ళు పచ్చిమిర్చి మనం పప్పు రుబ్బుకునేటప్పుడే గ్రైండ్ చేసుకుంటే పిల్లలకి తగలకుండా తీసి పెట్టకుండా కారం లేకుండా ఉంటుంది. ఆ చిట్కా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. అండ్ రెడ్ చట్నీ ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికి కావాల్సింది టమాటా, ఆనియన్, వెల్లుల్లి, కొంచెం చింతపండు, సాల్ట్, కారం. ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పోపుకి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసానండి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నది పేస్ట్ అంతా దీంట్లో వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసుకొని కొద్దిగా వాటర్ కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. చూడండి, ఇలా వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకుంటున్నాను. చూడండి, నాకైతే కొంచెం సాల్ట్ సరిపోలేదు. మీరు చూసుకొని మీరు కూడా చెక్ చేసుకొని వేసుకోండి. సాల్ట్ వేసాను ఒక హాఫ్ స్పూన్. ఇలా బాయిల్ అయినాక ఒక 5 మినిట్స్కి ఆఫ్ చేసేయండి. ఇది గారెల్లోకి కానీ బోండా వాటిలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అండి, మన రెడ్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండల్లో ఆయిల్ వేసుకుందాం గారెలకి. చూడండి, స్టవ్ ఆన్ చేసి బాండల్లో ఆయిల్ వేసాను గారెల కోసం. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నాను. నేను చేతితోనే వేసుకుంటాను, చేతి మీదే చేయి తడుపుకునే దానికోసమని. గారెల పిండి ఇలా 2 పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేసుకోవడం చూపిస్తాను మీకు. చూడండి, ఇలా చేతి మీద అద్దుకొని హోల్ చేసుకొని బాండల్లో వేసుకుంటాను. నేనే వీడియో తీసుకుంటున్నానండి, అందుకని చూపించడానికి కుదరట్లేదు. చూడండి, ఇలా గారెలు 1 సైడ్ కాలేయండి, నేను వేసేసుకున్నాను. నాకు చూపించడానికి అవ్వలేదు. నెక్స్ట్ సెకండ్ టైం రెండో సైడు తిప్పుకుందాము ఇంకో సైడ్కి. బాగా కాలినాక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. చూడండి, గారెలు రెడీ అయ్యాయి. నేను ఒక బాక్స్లోకి టిష్యూ పెట్టుకొని దాంట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, వేడిగా క్రిస్పీ గారెలు రెడీ అయ్యాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వేడిగా గారెల్లోకి రెడ్ చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మన రెసిపీ రెడీ అయిపోయింది. దీంట్లోకి ఇంకా అల్లం చట్నీ అయితే ఇంకా బాగుంటుందండి. ఈసారి నేను అల్లం చట్నీ చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వింటేజ్ వంటలు. లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. బాయ్.